ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టైంలో నాకు బ్లాగ్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే వీడియో క్వాలిటీ అయితే అంత మంచిగా రాదు. చూడండి, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:40 అవుతుంది. ఈ టైంకి వెదర్ కొంచెం కూల్ అయితే అయిపోతుంది. కానీ ఇట్లాంటి టైంలో రైడ్ చేయడానికి బాగుంటుంది, కానీ వీడియో చేయడానికి బాగుండదు. ఎందుకంటే క్లారిటీ అయితే ఉండదు. ఇదే వీడియో మనం కొంచెం ఎండ్ ఉన్నప్పుడు తీసినాం అనుకో, క్లారిటీ మంచిగా ఉంటుంది, కానీ మనం పైకి అయితే ట్రై చేయలేము ఆ టైంలో. నేను చాలా మోటో బ్లాగ్స్ అయితే చూస్తాను. ఆ మోటో బ్లాగ్స్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మొత్తం అప్గ్రేడ్ అయ్యి అయితే ఉంటారు. మంచిగా చేతికి గ్లౌజెస్ ఉంటాయి, మంచిగా రైడింగ్ గేర్ ఉంటుంది. అట్లా చూడడానికి కొంచెం మంచిగా అయితే ఉంటుంది. అయితే చూడండి, అవి ఏం లేకుండా ఇట్లా మోటో బ్లాగ్ అయితే చేస్తున్నా. అండ్ దానివల్ల నాకే చాలా గిల్టీ అవుతుంది, చాలా అంటే చాలా గిల్టీ అవుతుంది. ఏంటంటే అసలు బయటకి ఎందుకు వస్తా అంటే నాకైతే ఇంట్లో కొంచెం వర్క్ అయితే వచ్చాను. సో వర్క్ కోసం అయితే వచ్చిన, ఆ వర్క్ కోసం అని చెప్పి నేను మార్కెట్కి అయితే వెళ్తున్నా. అండ్ అట్లనే మీకు కూడా మార్కెట్లో బ్లాగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇలా మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ అయితే చేసిన. మార్కెట్ వెళ్తుంటే మార్కెట్ పోతుంటే అండ్ చూపిస్తాను మీకు సికింద్రాబాద్ పూనా మార్కెట్ చిన్న చిన్న గలీలలో ఎట్లుంటుందో అని చెప్పి ఇంకా బ్లాగ్ కూడా వస్తుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా. ఈ టాపిక్ ముందుకు ఇంకా మీకు ఏమో చెప్తున్నా, నా దగ్గర గేర్ లేదు కదా, దాని గురించి అంటే రైడింగ్ గేర్ లేదు కదా దాని గురించి. అది ఇట్లా మనం రైడింగ్ గేర్ వేసుకొని మంచిగా గ్లౌజ్ వేసుకొని అట్లా వ్లాగ్ అట్లా మోటో వ్లాగ్ చేస్తున్నా అనుకో, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అవి ఏం లేకుండా వ్లాగ్ చేస్తున్నా కదా, నేను నాకే కొంచెం గలీజ్ అవుతుంది. అండ్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఇట్లనే చేస్తున్నా, దానివల్ల నాకు కొంచెం గలీజ్ అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా కంపల్సరీ నేను షూ వేసుకొని గ్లౌజ్ వేసుకొని రైడింగ్ గేర్ వేసుకొని బ్లాగ్ అయితే వేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. ఎక్కువ రోజులు అయితే ఏం లేదు, కానీ కంపల్సరీ నేనైతే అట్లా రైడింగ్ గేర్ షూస్ అంటే నార్మల్ రైడింగ్ షూస్ కాదు, నార్మల్ షూ అన్న వేసుకొని బైక్ రైడ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఆయన చాలా సేఫ్టీ, నాకే మంచిది అట్లా వేస్తే. సో ఫైనల్లీ ఎంటర్ టు ద పూనా మార్కెట్. ఈ గల్లీలో చూడడానికి ఇంత చిన్నగా ఉంటాయి, వీళ్ళ డైలీ కొన్ని వేల లక్షల బిజినెస్ అయితే అవుతుంది. ఈ మార్కెట్లో చిన్న ఉంటాయి గల్లీ, కానీ చాలా బిజినెస్ అయితే అవుతుంది. ఇప్పుడు కొంచెం క్రౌడ్ లేరు, కానీ ఈ గల్లీలలో కొంచెం ఎక్స్ప్లోర్ అంటే ఇట్లా మన ఫెస్టివల్ సీజన్స్, మ్యారేజ్ సీజన్స్ అయితే ఉంటాయి కదా, అప్పుడైతే టార్చర్ అయితే ఉంటుంది, చాలా పిచ్చిలు వేసిపోతుంది అప్పుడు. అండ్ ఇట్లాంటి ఏమైనా వర్క్స్ జరిగినాయి అనుకో, అప్పుడు కూడా పిచ్చిలు వేసిపోతుంది. అంటే ఆగాల ఏం చేయలేం, సో మీరే చూసుకోండి. నా లెఫ్ట్ రైట్ మొత్తం బట్టలు షాప్ లాగా మొత్తం అందరూ ఉంటాయి. అండ్ జస్ట్ ఒక్క గల్లీ మాత్రమే, ఇంకా చాలా గల్లీలు అయితే ఉన్నాయి. నేను ఇంకా మెయిన్ రోడ్ నుంచి వెళ్తాను, జస్ట్ ఏంటంటే గల్లీలకి వెళ్తున్నా. మెయిన్ రోడ్ పైన అయితే ఇంకా ఎక్కువ బిజినెస్ అయితే అవుతుంది. సో ఫైనల్గా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అవుతుంది. ఇల్లు అయిపోయినా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ చూడండి, ఇది మెయిన్ రోడ్ పూనా మార్కెట్లో. ఈ రోడ్ పైన చూడండి ఇంకెన్ని బిజినెస్ అయితే అవుతున్నాయో. ఇది రియల్ హైదరాబాద్, రియల్ సికింద్రాబాద్ మార్కెట్. సో ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయాలా, ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాం అనుకో, నాకైతే మంచి వీడియో అయితే వస్తుంది. ఇంకా ఒకరోజు పక్కా ట్రై చేస్తాను మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను, ఒక వీడియో పక్కా డెడికేటెడ్ ఈ మార్కెట్ పైన ఇంకా. నిజంగా చెప్తున్నా, ఈ ఫెస్టివల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మార్కెట్లోకి రావాలన్నా పిచ్చి లేకపోతే ఎంతమంది క్రౌడ్ అయితే ఉంటారు. మొత్తం సికింద్రాబాద్ సరౌండింగ్స్ మొత్తం మార్కెట్లోనే ఉంటారు. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది, కానీ నార్మల్గా ఫెస్టివల్ టైం అయితే పిచ్చి లేకపోతుంది. ఏంటంటే ఇట్లా డైలీ బ్లాగ్స్ చేయడం హ్యాపీ చేసుకున్నాం అనుకో, నాకే మంచి అవి అంటే వీడియోస్ కూడా వస్తుంటాయి మనకి, అండ్ హ్యాబిట్ కూడా అవుతూ ఉంటుంది.
వ్యూస్ వచ్చేది రాంది సెకండరీ, కానీ వీడియో వేసి పెట్టడం కన్సిస్టెంట్గా అది మన బాధ్యత. అందు గురించి నేను ఇట్లా డైలీ బ్లాగ్స్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసిన. అండ్ మోటో బ్లాగ్స్లో నాకు వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి, నేను ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేస్తున్నా అంతే. కానీ నాకు నిజం చెప్తున్నా, నాకు డైలీ బ్లాగ్ చేయాలని ఇష్టం. అంటే నా పర్సనల్ లైఫ్ స్టైల్ పెట్టాలని అయితే ఇష్టం నాకు. హోప్ అది అయితే ఇప్పుడు వర్కౌట్ అయితే లేదు, ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందేమో, కానీ అప్పటి వరకు అయితే కానీ మనం డైలీ బ్లాగ్ అయితే చేయాలి కదా అనేసి నా మోటో బ్లాగ్స్ అయితే చేస్తున్నా. వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.